గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎస్టర్డే మనం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 వరకు చూసాం కదా. ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విచ్ ఆబ్జెక్ట్ 21, క్వశ్చన్ నెంబర్ 21, విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అసైన్ టు జిఎల్ అకౌంట్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి రిలేటెడ్ గా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తాము అంటున్నాను. చూడండి, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? మనం జిఎల్ అకౌంట్ ఎంఎస్ కంపెనీ డబల్ కోడ్. జీరోలో క్రియేట్ చేస్తాము. ఓకే, మన కంపెనీ కోడ్కి వెళ్దాము. ISB 1. ఇక్కడ మనం ఏదో ఒక జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్టయితే మనకి నార్మల్ గా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మేజర్ గా మనం టైప్, డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనే ఈ 3 ట్యాబుల్ని మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. వీటిల్లో టైప్ అండ్ డిస్క్రిప్షన్ లో మనం జిఎల్ అకౌంట్ టైపు, జిఎల్ అకౌంట్ గ్రూపు, టెక్స్ట్, షార్ట్ టెస్ట్ అండ్ లాంగ్ టెస్ట్ ఇస్తాము. ఓకే, ఇక్కడ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి రిలేటెడ్ గా ఎటువంటిది ఏం లేదు ఇక్కడ. తర్వాత కంట్రోల్ ఇక్కడ మనం మన అకౌంట్ యొక్క కరెన్సీ ఇస్తాము, INR ఇచ్చాము. తర్వాత మేజర్ గా షార్ట్ కి ఇస్తాము. షార్ట్ కి అంటే మనం పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ని ఏ ఆర్డర్ లో, దేన్ని బేస్ చేసుకొని షార్ట్ అవ్వాలి. సరే, ఇక్కడ చూసినట్టయితే మనం పోస్టింగ్ డేట్ ఇచ్చామన్నమాట. పోస్టింగ్ డేట్ మీన్స్ ఏమంటే మనం ఫస్ట్ డేట్ ఈరోజు ఆ, జూలై 1న పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని జూలై 1 డేట్ తోటి స్టార్ట్ అవ్వాలి. తర్వాత జూలై 2, జూలై 3 అట్లా మనకి బేస్డ్ ఆన్ డేటు బేస్ చేసుకొని మనం ఆ యొక్క ఆర్డర్ లో ఉంటాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ కి అనమాట. ఓకే, కాస్ట్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. ఇఫ్ వీఆర్ క్రియేటింగ్ జిఎల్ అకౌంట్ యాజ్ ఎ కాస్ట్ ఎలిమెంట్, దెన్ వి విల్ టేక్ దిస్ యాజ్ కాస్ట్ ఎలిమెంట్ అనమాట. సో ఇది ఎక్కడ, దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇది హైలైట్ అవుతుందంటే మనం టైప్ డిస్క్రిప్షన్ లో మనం ఇక్కడ చూసినట్టయితే జిఎల్ అకౌంట్ టైప్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంది కానీ ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఉంది కదా. సో ఈ వీటిలో ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ కానీ లేకపోతే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అట్లా ఏమైనా మనం తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఆటోమేటిక్ మనకి సిస్టము ఈ అకౌంట్ సెట్టింగ్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా అనే దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తే, లేకపోతే ఈ సెషన్ అనేది ఉండదన్నమాట. సో ఈ రెండు టేబుల్లో మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. when ఇట్ కమ్స్ టు ద క్రియేట్ బ్యాంక్ ఆర్ ఇంట్రెస్ట్ లో ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ ఏముంది ఇక్కడ? గ్రూప్ ఫీల్డ్ స్టడీస్ ఫీల్డ్ గ్రూప్. స్టేటస్ గ్రూప్ అంటే ఫీల్డ్ స్టేటస్ సంబంధించింది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏముంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉందా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉందా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉందన్నమాట. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ దేనికి సంబంధించింది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించిందా కాదా? ఎస్ ఎస్ సార్. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నాను? విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అసైన్ టు జిఎల్ అకౌంట్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకేనా, అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించిన ఏ ఆబ్జెక్ట్ ని జిఎల్ అకౌంట్ కి అసైన్ చేస్తావు అన్నాను. ఏమి అసైన్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దేనికి అసైన్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ విల్ అసైన్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేమో కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము. ఓకే, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నేమో మనం మన యొక్క జిఎల్ అకౌంట్ కి అసైన్ చేస్తాము. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మేక్స్ ఫీల్డ్ మ్యాండేటరీ? ఇక్కడ చూడండి,
నేనేం చేస్తా అంటే ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్తున్నాను. ఈ గ్రూప్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ కి వెళ్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేటస్ మనకి కనపడుతున్నాయి. ఒకటి రిక్వైర్డ్. సప్రెస్ అంటే, సప్రెస్ మీనింగ్ ఏంది? అసలు మనం ఫీల్డ్ కనిపించదు. డాక్యుమెంట్ ఎంటర్ చేసేటప్పుడు అది అసలు మనకి డిస్ప్లే అవ్వదు, అసలు కనబడదు మనకి. ఎస్. తర్వాత రిక్వైర్డ్. రిక్వైర్డ్ అంటే ఏంది? మనం ఏదైతే మ్యాండేటరీ. డాక్యుమెంట్ మ్యాండేటరీగా ఫిల్ చేస్తేనే మనకి అక్కడ డాక్యుమెంట్ అనేది సిస్టము ముందుకెళ్తుంది అనమాట. ఐ మీన్ యాక్సెప్ట్ చేస్తుంది. వితౌట్ ఎంటరింగ్ దీస్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ సిస్టమ్ విల్ నాట్ అలో ఫర్దర్. ఓకే. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాల్సినటువంటి ఫీల్డ్ అనమాట. ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏంది? మనం కావాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, కానీ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎంటర్ చేసినా, ఐ మీన్ ఆ ఫీల్డ్ లో డేటా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా కూడా మనకి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఫర్దర్ గా మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? విచ్ ఫీల్డ్ స్టేటస్ ఈజ్ మ్యాండేటరీ, ఐ మీన్ విచ్ ఫీల్డ్ స్టేటస్ మేక్స్ మ్యాండేటరీ, ఫీల్డ్ మ్యాండేటరీ. దీనికి ఆన్సర్ ఏంది? మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్ ఏంది ఇక్కడ? రిక్వైర్డ్ సి. రిక్వైర్డ్. ఓకే. దెన్ విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇన్ క్లాసిక్ ఎస్ఏపి ఈఆర్పి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తాము అంటున్నాను. ఇక్కడికి వెళ్ళినట్టయితే నేను మీకు చెప్పిన నోట్స్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఓకే, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నా, క్రియేట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నా రెండు ఒకటే. ఓకే. డిఫైన్ అన్నా క్రియేట్ అన్నా SAP లో ఒకటే అన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఏం అడిగాను క్వశ్చన్: విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ కామన్లీ యూజ్ టు మెయింటైన్ ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మెయింటెనెన్స్ అన్నా, డిఫైన్ అన్నా, క్రియేట్ అన్నా కూడా మూడు ఒకటే అనమాట. సో ఇక్కడ BOBC4. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 లో మనం ఏం చేస్తామంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మెయింటైన్ చేస్తాము. ఓకే. సో ఆన్సర్ ఇస్ బి. అంతేగా? ఎస్. దెన్ విచ్ హైరార్కీ ఈజ్ కరెక్ట్ హియర్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ జిఎల్ అకౌంట్ తీసుకున్నా. ఓకేనా? ఈ జిఎల్ అకౌంట్ కి మనం ఏమి అసైన్ చేసాము? ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్రియేట్ చేసినాము. అంటే ఇక్కడికి వెళ్ళినట్టయితే జిఎల్ అకౌంట్ ఉంది. ఈ జిఎల్ అకౌంట్ కి జిఎల్ ఐ మీన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని లింక్ చేసాము. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని లింక్ చేసాము. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్తే ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ దేనికి సంబంధించింది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సంబంధించింది, అంతే కదా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వేరియంట్. ISB1 కి సంబంధించింది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్
చూసినట్టయితే మనం ఇక్కడ ISB 1 కదా, OBC5. మన కంపెనీ కోడ్ వచ్చేసరికి కంపెనీ ISB 1. 1. ఇక్కడ ఏం చేసినాం, ISB 1 అనే కంపెనీ కోడ్ కి నార్మల్ గా మనం ఏం చేసినాము, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసినాం. అంతేనా? అంటే Yes. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే జిఎల్ అకౌంట్ తీసుకున్నామో, ఈ జిఎల్ అకౌంట్ కి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి రిలేటెడ్ గా Field status ఫీల్డ్స్ group. మాత్రమే రావటానికి మనం ఏం చేయాలి, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఐ మీన్ మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అంటే మనం ఎప్పుడు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా విత్ రెస్పెక్ట్ టు అవర్ కంపెనీ కోడ్ ISB 1, ఆ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి వచ్చే ఫీల్డ్స్ అయి ఉంటాయి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే ISB 1 అనే కంపెనీ కోడ్ కి అసైన్ చేసామో ఆ యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచే కదా ఆ గ్రూప్ వచ్చేది. అర్థమవుతుందా? సో నేను ఇక్కడ Yes. ఏం చేశాను, ఏం అసైన్ చేశాను, ISB 1 అనే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసి ఇక్కడ అసైన్ చేశాను కంపెనీ కోడ్ కి. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఆటోమేటిక్ గా ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్ ఐ మీన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 తీసుకున్నాను. ఈ G01 నేను ఇక్కడేమో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నేనేం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇవ్వాల, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఒకటి ఇచ్చాను. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఆటోమేటిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ISB 1 నుంచి వచ్చింది. ఈ ISB 1 నుంచి ఎందుకు వచ్చిందంటే మనం ఈ ISB 1 అనే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన యొక్క కంపెనీ కోడ్ కి ISB 1 కి అసైన్ చేసినాం. అర్థమవుతుందా? సో అంటే హైరార్కీ ఇక్కడ చూసినట్టయితే దీన్ని దేనికి కంపెనీ అసైన్ చేసిన, మనం కంపెనీ కోడ్ Company కి code, అసైన్ చేసినాం. field status variant and group. అంటే ఈ కంపెనీ కోడ్ లో మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేసినాము. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని మన యొక్క జిఎల్ అకౌంట్ కి క్రియేట్ చేసుకున్నాం, ఐ మీన్ అసైన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కంపెనీ కోడ్ తర్వాత కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసుకున్నాము. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏం చేసినాం, మనం జిఎల్ అకౌంట్ కి అసైన్ చేసుకున్నాం, లింక్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, వెండారు పోస్టింగ్ కి కంపెనీ కోడ్ పోస్టింగ్ కి జిఎల్ అకౌంట్. దీంట్లో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ A. A. ఆప్షన్? ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ జిఎల్ అకౌంట్ లో ఏమి ఉండదు. ఇది హైరార్కీ కాదు. ఇటు నుంచి బ్యాక్ సైడ్ చూసుకున్నా ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నా కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసినాము. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఏవైతే ఆ, ఏ జిఎల్ అకౌంట్ కి ఏది అవసరమో ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని మనం ఇక్కడ అసైన్ చేసుకుంటాం అన్నమాట. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. దెన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఎట్ విచ్ ఆర్గనైజేషనల్ లెవెల్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని నార్మల్ గా మనం దేనికి ప్రిపేర్ చేస్తామో, క్లయింట్ కా, కంపెనీకా, కంపెనీ కోడ్ కా, ప్లాంట్ కా? Company. Company. కంపెనీకి మనం కంపెనీని లీగల్ ఎంటిటీగా ప్రిపేర్ ఐ మీన్ నార్మల్ గా మన కంపెనీని SAP టెర్మినాలజీలో కంపెనీ కోడ్ అంటారు. ఓకేనా? Okay. ఈ Group of ఆ companies. ఈ గ్రూప్ అప్పుడు ఈ కంపెనీని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు అనమాట. మన యొక్క లీగల్ రిక్వైర్మెంట్ ఏంది, Company. అన్నిటికీ కలిపి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వటమా, లేకపోతే ఈచ్ లీగల్ ఎంటిటీ వైజ్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ బాడీస్ కి సబ్మిట్ చేయటమా లీగల్ రిక్వైర్మెంట్? Legal entity wise. లీగల్ ఎంటిటీ Company code. వైజ్.
అంటే లీగల్ ఎంటిటీ వైజ్ అంటే మన కంపెనీ మన ఎస్ఏపి టెర్మినాలజీలో లీగల్ ఎంటిటీని ఏమంటారు? కంపెనీ అంటారా, కంపెనీ కోడ్ అంటారా? కంపెనీ కోడ్ వేరా. అంటే ఇక్కడ దీని ప్రకారం పి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం అనేది ఎట్ వాట్ లెవెల్? కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ సో కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. దెన్ ఎవ్రీ అకౌంటింగ్ డాక్యుమెంట్ మస్ట్ బి పోస్టెడ్ టు. ఎవ్రీ అకౌంటింగ్ డాక్యుమెంట్, ఏ అకౌంటింగ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసినా కూడా అది ఏ లెవెల్లో పోస్ట్ చేస్తుంది ఫస్ట్ మనం? కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ లెవెల్లో. చూడండి, FS00 తీసుకున్నాము, ఐ మీన్ F-02 తీసుకున్నాము. ఇది జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసింది అనమాట. ఇక్కడ ఇక్కడ కంపెనీ ఉందా, కంపెనీ కోడ్ ఉందా? కంపెనీ కోడ్ వేరా. నెక్స్ట్ FB50, FB60 తీసుకున్నాము. FB60 అంటే ఇక్కడ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కంపెనీ ఉందా, కంపెనీ కోడ్ ఉందా? ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. సేమ్ టైము FB70 పోస్ట్ చేస్తున్నాము. FB70 అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ కంపెనీ ఉందా, కంపెనీ కోడ్ ఉందా? ఇక్కడ చూడండి, కంపెనీ కంపెనీ కోడ్. ఉందా, కంపెనీ కంపెనీ కోడ్ కోడ్. ఉందా? అంటే మనం ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా అది ఏ లెవెల్లో పోస్ట్ చేస్తున్నాం మనం? కంపెనీ లెవెల్లోనా, కంపెనీ కంపెనీ కోడ్ కోడ్ లెవెల్. లెవెల్లోనా? కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో. సో విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీ అకౌంటింగ్ డాక్యుమెంట్ మస్ట్ బి పోస్టెడ్ టు కంపెనీ కోడ్ లెవెల్. ఓకే, అంతేగాని కంపెనీ లెవెల్లో ఏం పోస్ట్ చేయనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ కింద ఒక 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అంటే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఒక 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకోండి. మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ మీలో కొంతమంది నార్మల్గా ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎంటిటీస్ ఏమేమి వేస్తున్నారు? పవిత్రన్, రవినందన్, మల్లికార్జున్, ఎవ్రీవన్, ఎనీవన్? మీరు పోస్టింగ్స్ చేస్తారా? ఎనీ పోస్టింగ్స్ చేస్తారా మీరు నార్మల్గా? అకౌంట్స్ పేయబుల్లో కానీ, అకౌంట్స్ రిసీవబుల్లో కానీ, జిఎల్ అకౌంట్లో కానీ? జస్ట్ వెరిఫై చేస్తా. కంపెనీ కోడ్ జస్ట్ మీకు 1000 ఇచ్చారన్న వాళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం. అవును. నార్మల్గా మనం ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసము ఇక్కడ ఆ, ఇది ISB ISB1 అది ఇది అని తీసుకుంటున్నాం, కానీ నార్మల్గా 1000, 1001, ఇప్పుడు నేను చేసిన వాటిల్లో 3260, 67C0, 3000, 3090, మా మా కంపెనీ కోడ్స్ అన్ని అలా ఉన్నాయి అనమాట ఇక్కడ మా క్లయింట్ కి రిలేటెడ్ గా. సో అట్లానే అవి మాక్సిమం ఏంటంటే వాళ్ళు ఎలా ఎంచుకుంటారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ బిగ్ ఆర్గనైజేషన్ ఒక 10-20 కంట్రీస్ లో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ని రన్ చేస్తా ఉందన్నమాట. వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఒక కంట్రీలోనే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ని, ఐ మీన్ కంపెనీస్ గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అనమాట. అంటే ఎలక్ట్రికల్ బిజినెస్ చేయడానికి, ఐ మీన్ ఎలక్ట్రానిక్స్ అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక కంపెనీ కోడ్ ఆ కంట్రీలోనే. హోమ్ హోమ్ కంఫర్ట్స్ అంటారు, హోమ్ రిలేటెడ్ వాషింగ్ మిషన్స్ అట్లా ఉంటాయి అనమాట. వాటికి రిలేటెడ్ గా అన్నిటిని ఒక కంపెనీ కోడ్ గా క్రియేట్ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇండియాలో బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఒక సిరీస్ ఇచ్చుకుంటారంట. 1000 సిరీస్ అంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి 1000 ఉంటుంది, సెకండ్ కంపెనీ వచ్చేసరికి 1001 ఉంటుంది, 1003 అట్లా. ఒక ఇండియాలో ఉన్నటువంటి ఒక 1000 సిరీస్ మీద కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసుకుంటారన్నమాట. ఇంకొకటి
ఇండియా, అమెరికా ఉంది. అమెరికాలో కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లు చేస్తున్నారు. అన్ని ఒక రకమైన బిజినెస్లు కాదు. అందుకని ఏం చేస్తారంటే ప్రతి బిజినెస్ కి సపరేట్ సపరేట్ లీగల్ ఎంటిటీగా క్రియేట్ చేసుకుంటారు. ఆ లీగల్ ఎంటిటీనే మనం కంపెనీ కోడ్ అంటాము ఇన్ ఎస్ఏపి టెర్మినాలజీ. అక్కడ వచ్చినసరికి వాడు ఏం చేస్తాడంటే 2000 సిరీస్ తీసుకుంటారు అన్నమాట. 2000, 2001, 2003, ఒకవేళ ఒక 5-6 కంపెనీ కోడ్లు ఉన్నాయి. 2001, 2, 3, 2004, 2005 వరకు అట్లా కంపెనీ కోడ్స్ ని ఆడ క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇంకోటి, ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళకి బిజినెస్ ఉంది. అక్కడ ఒక ఒక 7-8 కంపెనీ కంపెనీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ కంపెనీ కోడ్స్ అన్నిటిని మన కంపెనీస్ ని మనం ఇక్కడ కంపెనీ కోడ్ అంటాం ఎస్ఏపి టెర్మినాలజీ. అక్కడ ఏ సిరీస్ ఇస్తున్నాడు? 3000, 3001, 3002 అట్లా ఇచ్చేసుకుంటాం అనమాట. సో నార్మల్ గా అట్లా వాళ్ళ ఒక మ్, ఏమంటారు, ఒక ఐడెంటిటీ పెట్టుకుంటారు అనమాట. ఒక సిరీస్ పెట్టుకుంటారు. ఈ కంట్రీకి ఈ సిరీస్ ఉండాలి, ఈ కంట్రీకి ఈ సిరీస్ ఉండాలి. అట్లా వాళ్ళు కంపెనీ కోడ్స్ ని క్రియేట్ చేసుకొని ఆ, ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంటారు అనమాట. సో అందుకని మనకి మేజర్ గా చూసినట్టయితే ఇన్ రియల్ టైంలో అంటే ఇట్లా కూడా చెయ్యొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నప్పుడు 1000, 2000, 3000 అట్లా పెట్టుకుంటా ఉంటారు అనమాట. సో నాకైతే నేను ఫేస్ చేసిన వాటిలో 3000 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 5000 ఉన్నాయి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్ తోటి కంపెనీ కోడ్స్ ని క్రియేట్ చేసుకుని వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఎవ్రీ అకౌంటింగ్ డాక్యుమెంట్ మస్ట్ బి పోస్టెడ్ టు కంపెనీ కోడ్ లెవెల్, అంతేగా. కంపెనీ కోడ్. ఎస్ మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి జనరేటెడ్ ఫర్ ద కంపెనీ కోడ్? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అసలు మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటేనే మనకి గుర్తొచ్చేది బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే కదా మన కంపెనీ కోడ్. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాము. నేను ప్రీవియస్ దాంట్లో ఏం చేశాను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అట్ వాట్ లెవెల్ అన్నాను, కంపెనీ కోడ్ లెవెల్. ఏమేమి ప్రిపేర్ చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ అను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, అంతే కదా. ఎస్ మీరు. Then, which transaction code is commonly used to create company code in SAP? కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి మనం ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి, ఫస్ట్ ఏంది? OX02. OX02 కొడితే ఏమొచ్చింది నాకు ఇక్కడ? కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. కంపెనీ కోడ్, నేము, డీటెయిల్స్ ఇచ్చారనమాట. అంటే ట్రాన్సాక్షన్ కోడ్, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంది? OX02. 02. OX15 అంటే ఏంది? OX15. ఇక్కడ వీరా వెళ్ళినట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం క్రియేట్ చేస్తాం? కంపెనీ నేమ్. కంపెనీ. కంపెనీ. అంటే కంపెనీ క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం బయట టెర్మినాలజీ చూసుకుంటే ఎస్ఏపికి బయట టెర్మినాలజీకి మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నేమో OX15 లో క్రియేట్ చేస్తాము. కంపెనీ నేమో ఐ మీన్ ఇండివిజువల్ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ నేమో OX02 లో మనం ప్రిపేర్ చేస్తాం, మనం క్రియేట్ చేస్తాము. అంటే OX02 అంటేనేమో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టీ కోడ్. OX15 అయితేనేమో కంపెనీ నేమ్. కంపెనీ క్రియేట్ చేసేది. నేమ్ కాదు, కంపెనీ. ఇప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది కంపెనీ, దానికి నేమ్ తర్వాత ఇస్తాం అనమాట. ఓకే. ఫస్ట్ కంపెనీ. OX02లో కంపెనీ కోడ్ ఇస్తాము, దానికి సంబంధించిన నేమ్ ఇస్తాం అనమాట, ఇండివిజువల్ కంపెనీది. ఓకే. అర్థమైందా? ఏ కంపెనీ నేమో OX02లో కంపెనీ ఐ మీన్ కంపెనీ కోడ్ ని OX02లో, కంపెనీని OX15లో మనం క్రియేట్ చేస్తాం.
వీరా ఇప్పుడు నెక్స్ట్ లాక్డౌన్ వచ్చింది కదా వీరా స్క్రీన్ లో, ఉమ్, ఆ లాక్ ఎలా తీస్తారు వీరా అది? ఈ లాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ సర్వరు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి ఎస్. ఇస్తూ ఉంటాడు కదా. ఇక్కడ ఆ లాక్డ్ యూ- బై అనదర్ సెషన్, ఐ మీన్ ఇది నేనే చేసినట్టున్నాను. దీంతో ఇబ్బంది ఏం లేదు. దీన్ని మనం ఏం చేస్తామంటే స్క్రీన్ క్లోజ్ చేస్తారు. ఈ స్క్రీన్ క్లోజ్ చేస్తే ఆ వేరే స్క్రీన్ లో ఆల్రెడీ మనకు ఉందన్నమాట. ఇందొకటి వేరే చూపించాను, అది వేరే వాళ్ళు లాక్ చేశారు. అంతే కదా ఆ ఇది. పీపుల్ కి మనం ఎస్. డైరెక్ట్ గా పిక్ చేసి ఆ, చెప్పొచ్చు కదన్నా, పింగ్ ప్లీజ్. చేయడానికి వాళ్ళకి మనకి వాళ్ళు ఎవరు తీసుకున్నారు మనకి ఎట్లా తెలుసు? ఎస్ ఎస్ ఎట్లా వీరా కాదన్న, మీకు తెలియదు కంపెనీలో కదా. అయితే ఇక్కడ తెలియదు, ఇప్పుడు బట్ కంపెనీలో మనకు తెలుస్తుంది కదన్న ఎవరు యూజ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెవలప్ అంటే మనకి మీకు ఇంకా ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ చెప్పలేదు. ఓకే, ల్యాండ్స్కేప్ అది ఇంటర్వ్యూ సెషన్స్ అనే దాంట్లో చెప్తాను నేను. సో అప్పుడు ఆ ల్యాండ్స్కేప్ లో మనకి డెవలప్మెంట్ సర్వరు, క్వాలిటీ సర్వరు, ప్రొడక్షన్ సర్వర్ అనే 3 సర్వర్స్ ఉంటాయన్నమాట. మనం కాన్ఫిగరేషన్ చేసేది డెవలప్మెంట్ సర్వర్ మీదే, ఐ మీన్ డెవలప్మెంట్ సర్వర్ లోనే మనం కాన్ఫిగరేషన్ ఇదంతా చేస్తాము. అప్పుడు మనం మన క్లయింట్ ఒకే స్క్రీన్ మీద వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు అదే సెట్టింగ్స్ చేయాలి, దాంట్లోనే చేయాలి వేరే కంపెనీ కోడ్కి. వాళ్ళే ఇంకొక వేరే కంపెనీ కోడ్కి చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి మీకు ఆడ ఐడిని బట్టి ఆ ఐడి కొడితే మీకు టీమ్స్ లో ఆటోమేటిక్ గా వాళ్ళ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి పింగ్ చేసి ఇట్లా ఎంత టైం పడుతుంది, నేను దీని మీద సెట్టింగ్ చేయాలంటే వాళ్ళేమో ఊరికి ఐడీలు గట్ట పెట్టేశారు అనుకో, వెంటనే బయటకు వచ్చేస్తారు స్క్రీన్ నుంచి. లేదు వాళ్ళు వేరే దాని మీద, ఐ మీన్ వాళ్ళ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది వర్క్ చేస్తున్నారు అనుకోండి, చెప్తారు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో కాన్ఫిగరేషన్ అయిపోతుంది, నేను స్క్రీన్ నుంచి బయటకు వస్తాను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఎస్ఎం 12కి వెళ్ళు పవిత్రన్. ఇక్కడ ఎస్ఎం 12కి వెళ్తే ఆ, ఇక్కడికి ఇక్కడ సెర్చ్ కొట్టిన అనుకోండి, అయితే ఈ యూజర్ తీసేసి ఇక్కడ సెర్చ్ కొడితే మనకి ఏ ఏ స్క్రీన్స్ ఎవరెవరు లాక్ చేశారో ఇక్కడ కనపడుతుంది అనమాట. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకో ఇక్కడ. సెలెక్ట్ ఆల్. సెలెక్ట్ ఆల్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ సెలెక్టెడ్ లాక్ ఇది కొట్టినట్టయితే మనకి అన్ని ఫ్రీ అవుతాయి అన్నమాట. సో SM12 రైట్ వీరా? ఎస్ఎం 12. ఇప్పుడు మనం వెళ్ళండి. ఇప్పుడు ఇందాక ఇది చూస్తే వేరే వాళ్ళ నేమ్ చూపించింది కదా, ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎస్ఎం 12లోకి వెళ్ళి అక్కడ ఎవరెవరైతే స్క్రీన్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టారనుకోండి మనకి SM12 కి వెళ్ళి అది డిలీట్ చేయాలి కదా వీరా అది? డిలీట్ చేయాలా. అక్కడ ఎస్ఎం 12కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ మనది కనపడుతుంది ఇక్కడ. చూడండి, అంటే ఇది మనం యూజ్ చేస్తున్న యూజర్ అన్నమాట. సో ఇది ఇది డిలీట్ ఓకే, చేసి సెర్చ్ కొడితే అన్నీ వస్తాయి. ఓకే. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటే సేమ్ వచ్చింది అందుకోసమే. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ఎం 12కి వెళ్తే ఇప్పుడు ఏంటంటే ఇది ఆ, మ్, ఇది మన ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. కానీ రియల్ టైంలో అట్లా మనం ఎస్ఎం 12కి వెళ్ళి అట్లా డిలీట్ చేయకూడదు. వాళ్ళకి చెప్పాలి ఇట్లా మనం పలానా స్క్రీన్ మీద మేము వర్క్ చేస్తున్నాము, ఆ, మీకు ఎంత టైం పడుతుంది అని వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళు కూడా రియల్ గా వర్క్ చేస్తున్నారు కదా. సో ఎస్ అట్లా వీరా. డిలీట్ చేయకూడదు మనం. ఓకే. సో ఇట్లా ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ లో డిలీట్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ఓకే వీరా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెయింటైన్డ్ అట్ కంపెనీ కోడ్ లెవెల్? కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఏమేమి లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ కరెన్సీ. ఇక్కడ చూసినట్టయితే మన కంపెనీ కోడ్ ని దేంట్లో క్రియేట్ చేస్తాము, ఎక్కడ క్రియేట్ చేస్తాము? OX02 CO2. అంతేనా? ఇక్కడికి వచ్చితే ఇక్కడ వచ్చినట్టయితే మన యొక్క కంపెనీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే డిస్ప్లే కొడితే ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయి చూడండి. కంపెనీ కోడ్ యొక్క కోడ్ క్రియేట్ చేసినాము, దాని యొక్క నేమ్ క్రియేట్ చేసినాము, తర్వాత సిటీ,
తర్వాత కంట్రీ, తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్ ఇంగ్లీష్ అన్నమాట. సో వీటిల్లో మనం అడిగిన క్వశ్చన్స్ లో ఏది మ్యాచ్ అవుతుంది? మన క్వశ్చన్ లో నేను ఏమి అడిగాను? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెయింటైన్ అట్ కంపెనీ కోడ్ లెవెల్? లోకల్ కరెన్సీ, సేల్స్ ఆఫీసు, షిప్పింగ్ సేల్స్ పాయింట్, స్టోరేజ్ బిన్. మేనేజ్మెంట్. ఈ సేల్స్ ఆఫీసు, షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ బిన్ అనేవి అసలు ఇక్కడ పిక్చర్ లో ఉన్నాయి మనకి? No. లేవు లేదు. లేవు. సో ఇక్కడ ఇంకా ఏమున్నాయి? లోకల్ కరెన్సీ ఉంది, దట్ ఈస్ కాల్ లోకల్ కరెన్సీ అంటారు దాన్ని నార్మల్ గా. లాంగ్వేజ్ ఉంది, సిటీ ఉంది, ఐ మీన్ కంట్రీ ఉంది. ఓకే. ఇక్కడ చూసినట్టయితే మనకి దీంట్లో ఈ మూడు వదిలేస్తే మనకు కనబడుతుంది ఏంది? ఓన్లీ లోకల్ కరెన్సీ. లోకల్. ఈ కరెన్సీ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా మనం కంపెనీ కోడ్ లెవెల్లో. ఎస్ ఎస్ వీరా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? వన్ క్లయింట్ హ్యావ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్. వన్ కంపెనీ కోడ్ కెన్ బిలాంగ్స్ టు మల్టిపుల్ క్లయింట్స్. వన్ కంపెనీ కోడ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ క్లయింట్. వితౌట్ క్లయింట్ అంటే కంపెనీ అన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేకుండా కంపెనీ ఉంటుంది. ఏ క్లయింట్ కెనాట్ కంటైన్ కంపెనీ కోడ్స్. అసలు కంపెనీ కోడ్స్ లేకుండా అసలు మనం వర్క్ చేస్తామా ఎస్ఏపిలో? No. నో అంటే నో. ఇది రాంగ్ ఆన్సర్. ఎస్ వన్ ఎస్. కంపెనీ కోడ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఏ క్లయింట్ అంటే నో. అసలు క్లయింట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లాగాన్ ప్యాడ్ లో ఇక్కడ లాగాన్ ప్యాడ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈడ ఉంది చూడండి. ఈ క్లయింట్ లేకపోతే క్లయింట్. అసలు మనకి ఇదే ఉండదు. ఈ క్లయింట్ లేకుండా ఐ మీన్ నీకు క్లయింట్ లేకుండా వర్క్ చేస్తావు నువ్వు. ఐ మీన్ ఇప్పుడు ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ నువ్వు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నావు వాళ్ళని ఏమంటారు అసలు నార్మల్ గా? క్లయింట్స్. క్లయింట్ అంటారు. అంటే క్లయింట్ లేకుండా నువ్వు కంపెనీ కోడ్ ఇవన్నీ ఉంటాయి అసలు? No. నో. ఉండవు. అంటే వన్ క్లయింట్ కెన్ నాట్ ఐ మీన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ క్లయింట్ అంటున్నా. ఇది రైటా రాంగా? రాంగ్. రాంగ్. వన్ కంపెనీ కోడ్ కెన్ బిలాంగ్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కింద మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, అంతేనా? ఎస్. కానీ ఒకే కంపెనీ కోడ్ మల్టిపుల్ కంపెనీస్ కు అటాచ్ అయి ఉంటుందా? నో. నో. అంటే బిసిడి మూడు కూడా రాంగ్ ఆన్సర్స్. ఓకే. వన్ క్లయింట్ అంటే ఒక కంపెనీ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఎస్. ఇది ఆప్షన్ కరెక్టా లేదా? సో నేను మ్మ్, ఇక్కడికి వెళ్ళినట్టయితే చూడండి, ఇది కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ క్లయింట్. ఇప్పుడు టాటా గ్రూప్ అనేది మనకు క్లయింట్ అన్నమాట. సో ఆ గ్రూప్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటే కంపెనీ అంటున్నాం ఏంటో ఎస్ఏపిలో. సో దానికి సంబంధించిన ఇండివిజువల్ కంపెనీ కంపెనీస్ ఏమంటున్నాం అంటే ఇదేం గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇదేం ఇండివిజువల్ కంపెనీస్. వీటిని కంపెనీ కోడ్ అంటామట. ఒక కంపెనీ కోడ్ కింద ఐ మీన్ ఒక కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4, అంతేనా? సో ఇట్లా ఉన్నాయి. కానీ ఒకే కంపెనీ కోడ్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అటాచ్ అయి ఉందా? ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, టీసీఎస్ ఉంది. ఈ టీసీఎస్ టాటా గ్రూప్ కిందే ఉంటుందా లేకపోతే రిలయన్స్ గ్రూప్ కింద కూడా ఉంటుందా టీసీఎస్? ఓన్లీ టాటా. చాలా ఓన్లీ different. టాటా. అంటే ఒక కంపెనీ కోడ్ కి ఓన్లీ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తోటే సంబంధం ఉంటది. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ ఈ గ్రూప్ ని ఏమంటామంటే కంపెనీ ఆర్ క్లయింట్ అంటాము. ఈ కంపెనీస్ ఏమంటామంటే కంపెనీ కోడ్స్ అంటాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కంపెనీ నుంచి 1 to many రిలేషన్ ఉంది, కానీ కంపెనీ కోడ్ కి 1 to many ఉందా? నో నో వీరా. అంటే మన యొక్క ఆప్షన్ ఏంది ఇక్కడ? వన్ క్లయింట్ కెన్ కెన్ హ్యావ్ హ్యావ్ మల్టిపుల్. మల్టిపుల్ కంపెనీ కోడ్స్, అంతేగా? ఇక్కడ టాటా గ్రూప్ అనేది మన యొక్క క్లయింట్ అనుకోండి. టాటా గ్రూప్ అనేది మన క్లయింట్. ఈ టాటా గ్రూప్ కింద ఏమున్నాయి? మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అంతే కదా? సో ఆన్సర్ ఈస్ వన్ క్లయింట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్.
తర్వాత వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్ చేయటమా, మేనేజింగ్ ప్రొడక్షన్ మేనేజ్ చేయటమా, రికార్డ్ అకౌంట్. రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఇదా సి. లేకపోతే మేనేజింగ్ సేల్స్ ఆర్డర్సా? సి ఆప్షన్ వీరా. సి. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఐ మీన్ ఏదైనా పోస్టింగ్స్ ఏ లెవెల్లో పోస్ట్ చేస్తున్నాం మనము? కంపెనీ కోడ్ కంపెనీ లెవెల్లో కోడ్ పోస్ట్ చేస్తున్నాం. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే ఏ లెవెల్లోనే ప్రిపేర్ చేయగలము ఇక్కడ? కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లోనే ప్రిపేర్ చేయగలము. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏం చేస్తాం అంటే దానికి సపరేట్ టీం ఉంటది మనకి. గ్రూప్ రిపోర్టింగ్ అని విన్నారా ఎక్కడన్నా? గ్రూప్ రిపోర్టింగ్ అనే వాడినారా ఎక్కడన్నా? విన్నామన్నా. ఆ గ్రూప్ రిపోర్టింగ్ టీం ఉంది కదండి. ఆ గ్రూప్ రిపోర్టింగ్ టీము కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తుంది. బీపీసీ అని విన్నారా? బిజినెస్ ప్రాసెస్ కన్సాలిడేషన్ అంటారు, బీపీసీ. సో బీపీసీ అనే ఒక టూల్ బేస్ చేసుకొని ఈ ఫినాన్షియల్ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి గ్రూప్ రిపోర్టింగ్ టీం ఒకటి ఉంటది. వాళ్ళు ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా, ఇప్పుడు ఇండివిజువల్ గా మీరు వర్క్ చేస్తున్నారు యాజ్ ఎండ్ యూజర్ గా, ఒకళ్ళు మన అకౌంట్స్ పేయబుల్ లో ఒకళ్ళు చేస్తున్నారు, అకౌంట్స్ రిసీవబుల్ ఒకళ్ళు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా గ్రూప్ రిపోర్టింగ్ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేశారా లేదా చూసారా మీ లెవెల్లో? నో వీరా. నో. అంటే దానికి సపరేట్ టీం ఉంటది మనకి. దానికి సపరేట్ అంటే ఎస్ఏపిలోనే సపరేట్ టూల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ బీపీసీ, బిజినెస్ ప్రాసెస్ కన్సాలిడేషన్. ఓకే. మన యొక్క యాజ్ ఏ మీన్ ఇండివిజువల్ ఎండ్ యూజర్స్ అయినా కానీ లేకపోతే కన్సల్టెంట్స్ అయినా కూడా దానికి సపరేట్ టీం ఉంటుంది, సపరేట్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ కంపెనీ కోడ్ అంటే రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రికార్డ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రిపేర్ చేయడానికి F-01 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఒకటి ఉంటుంది. అక్కడ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో అది ఇంకా నేను అక్కడికి రాలేదు. F-01కి వెళ్తే ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏడిస్తాం అనమాట, కంపెనీ కోడ్ ఏడిస్తాము. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ అని ఉంటుంది, అది మనం ఇంకా క్రియేట్ చేయలేదు. క్రియేట్ ఆ, చేసినట్టయితే మనకి ఆడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇదనమాట. క్లాసిక్ లిస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో 1720 అనే కంపెనీ కోడ్, 1720 అంటే ఏంటంటే మన యొక్క ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అన్నమాట. మన ప్రాక్టీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది. దీనికి చార్ట్ ఆఫ్ అకౌంట్ 1720 ఉందా? దీనికి మేబీ స్టాండర్డ్ 0001 ఉండొచ్చు. ఓకే. నేను ఏం చేస్తాను అంటే జస్ట్ మీ చూపించడం కోసము ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇది లేదు, ఇన్కమ్ అంటే ఈ దీనికి లింక్ లేదనమాట. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్తే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ దేంట్లో క్రియేట్ చేసినాం మనం? ఏ కంపెనీ? ఎస్పిఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడికి వెళ్తే
మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్మెంట్ OB62. OB62లోకి వెళ్ళామనుకోండి. OB62 ఇక్కడికి వెళ్తే మనం అక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న కంపెనీ కోడ్ 1720. దట్ ఈస్ గల స్టాండర్డ్ కంపెనీ కోడ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఎస్ఏపి. చూడండి, వైసిఓఏ. వైసిఓఏ అనే చార్ట్ ఆఫ్ అకౌంట్ ని దీనికి అసైన్ చేసింది అనమాట. వైసిఓఏ. ఓకే, స్టాండర్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్, కంపెనీ కోడ్, లెడ్జర్ 0L కి మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని వచ్చినాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే దీనికి రిపోర్టింగ్ పీరియడ్స్, కంపారిజన్, డిఫరెన్స్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మన మన యొక్క ఆ, అవసరాన్ని బట్టి మనం ఏంటంటే ఆ, ఈ కంపెనీ కోడ్ లెవెల్, కంపెనీ కోడ్. ఓకే, వెయిట్. ఇక్కడ మనం సెలక్షన్ క్రైటీరియా, ఇప్పుడు బిజినెస్ ఏరియా ఉంటుంది అన్నమాట. బిజినెస్ ఏరియా అనేది ఈసీసీలో ఫేమస్, కానీ ఇక్కడ అవుట్డేటెడ్. కరెన్సీ టైపు, కరెన్సీ టైప్లో మనం ఏ కరెన్సీకి మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలనుకో, ఐ మీన్ చేద్దాం అనుకున్న కంపెనీ కోడ్ కరెన్సీకా, గ్రూప్ కరెన్సీకా, లేకపోతే హార్డ్ కరెన్సీకి, అట్లా. ఇప్పుడు మనం నేనేం చేస్తున్నా, కంపెనీ కోడ్ కరెన్సీకి తీసుకుంటున్నాను. తర్వాత రిపోర్టింగ్ ఇయర్ 2026 తీసుకుంటున్నా, కాకుండా 2025 తీసుకుంటా. ఎందుకంటే 26లో ఇంకా మేబీ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ఉండరు. సో కంపారిజన్ 2024 తీసుకుంటున్నాను. రిపోర్టింగ్ పీరియడ్ 1 నుంచి 16 వరకు, ఐ మీన్ టోటల్ నేను ఏం చేస్తానంటే 1 to 12 తీసుకుంటాను. కంపారిజన్ పీరియడ్స్ కూడా 1 to 12 తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జిఎల్ అకౌంట్స్, ఐ మీన్ ఏ విధంగా కనబడాలి ఏందనేది స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏఎల్వి గ్రిడ్ లేఅవుట్ ఇక్కడ తీసుకుంటాము. ఇవన్నీ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి నీకు ఇప్పుడు అర్థం కావచ్చు అంట. సో ఇక్కడ ఏంటంటే F-02 అనే దాంట్లో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్, ఐ మీన్ డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ ఇక్కడ ఇక్కడ ఏం పోస్టింగ్స్ ఏం లేవు కాబట్టి మనకి ఇక్కడ ఆ, జ- ఇలా చూపిస్తుంది. ఓకే, సో అవి నేను ఫర్దర్ క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ కంపెనీ కోడ్ అంటే మనం ఏం చెప్పాలి? రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంతే కదా. తర్వాత వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం ఎందుకు క్రియేట్ చేస్తాము? టు కంట్రోల్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ టు కంట్రోల్ ఓపెన్ అండ్ పోస్టింగ్ క్లోజ్. పీరియడ్. నార్మల్ గా మనం ఏం చేస్తామంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనే దాంట్లో మనం పీరియడ్స్ ని డిఫైన్ చేస్తాం, అంతేగా. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫిల్ మనం స్టేటస్. ఫీల్ నాట్ ఫీల్డ్ స్టేటస్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అట్లా తీసుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఐ మీన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో మనం ఏం చేస్తాము, పోస్టింగ్ పీరియడ్స్ ని డిఫైన్ చేస్తాము. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాక్సిమం 4 ఉంటాయి అని చెప్పేసి మనం డిఫైన్ చేసేది ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో. సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో డిఫైన్ చేసిన పోస్టింగ్ పీరియడ్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి పెట్టాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జూలై నెలలో ఉన్నాము. ఇప్పుడు జూలై నెలలో ఉన్నాము అంటే మనం పోస్టింగ్ జూలై నెలకు సంబంధించిన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ మాత్రమే మనం ఓపెన్ చేయాలి. అన్నిటిని ఓపెన్ చేసినాం అనుకోండి, ప్రీవియస్ దాంట్లో వేయాల్సిన, ఇప్పుడు ఇప్పుడు వేయాల్సిన ఫ్యూచర్ దాంట్లో వేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఒక పోస్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ C, ఇక్కడ ENR,
ఒకటేదో అకౌంట్ తీసుకుంటున్నాను, అంటే శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాను. ఒక 10,000 రూపీస్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ రెండు మ్యాండేటరీ ఇక్కడ. ఇక్కడ టెస్ట్ వచ్చేసరికి బీయింగ్ శాలరీ పేడ్, నేను క్యాష్ అని తీసుకుంటున్నాను. 50 తీసుకొని 121 ఆల్ జీరోస్ 1 ఎంటర్ చేసి దీన్ని స్టార్ ఇస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేస్తాను. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, సో ఇది నేను పోస్ట్ చేసిన అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓబి 52లోకి వెళ్తున్నాను. మన యొక్క పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంది? ఐఎస్బి 1 మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేశాను చూడండి. ఐఎస్బి ఎల్, జీ. ఐఎస్బి జి. సో నేనేం చేస్తాను అంటే ఐఎస్బి ఎల్కి వెళ్తున్నాను. ఒకటి ఇక్కడేం పోస్టింగ్ పీరియడ్స్ ని చేయలేదు. ఐఎస్బి జికి వెళ్తాను. ఐఎస్బి జి ఇక్కడ ఏం చేశాను నేను 6 నుంచి 12. 12 వరకు తీసుకున్నా అన్నమాట. నేను ఐ మీన్ 6th మంత్ నుంచి 12th మంత్ వరకు నేను పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసి పెట్టాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ 6th మంత్ వాటికే ఓపెన్ చేసి పెడుతున్నాను. ఓన్లీ 6th మంత్. ఓన్లీ 6th మంతే ఓపెన్ చేశాను మన యొక్క పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం ఏం చేసినాము, మన యొక్క కంపెనీ కోడ్కి అసైన్ చేసుకున్నాం. ఇక్కడ చూసినట్టయితే నేనేం చేస్తానంటే మళ్ళా ఇంకొక ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ శాలరీ అకౌంట్ లోనే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమని చూపిస్తుంది సిస్టమ్? పోస్టింగ్ పీరియడ్ ఈస్ నాట్ ఓపెన్. నాట్ ఓపెన్ అంటే అర్థమైంది. మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఓపెన్ చేయకపోయినా అనుకో, మనం పోస్టింగ్ చేయగలమా? నో వీరా, నో. చేయలేం. సో మనం ఏం చేయాలా, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఐ మీన్ పోస్టింగ్ పీరియడ్ ని ఓపెన్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే పోస్టింగ్ పీరియడ్ ఓన్లీ ఈ మంత్ మాత్రమే పోస్ట్ చేశాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఓబి 52కి వెళ్ళి ఐఎస్బి 1, ఐఎస్బి దేంట్లో లాక్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓన్లీ ఈ మంత్ మాత్రమే ఓపెన్ చేసి పెడుతున్నాను. నార్మల్గా రియల్ టైంలో కరెంట్ మంత్ మాత్రం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు 7th మంత్ మాత్రమే ఓపెన్ చేసి పెడతారు. రిమైనింగ్ 7th మంత్ మాత్రం ఓపెన్ చేయాలంటే 7 to 7.
ఓకేనా. ఇప్పుడు ఓపెన్, ఓన్లీ 7th మంత్ మాత్రం ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొట్టామనుకోండి, ఇది పోస్ట్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఇచ్చిన డేటు, ఏ డేట్ ఇచ్చాము, ఈ రోజు డేట్ ఇచ్చాము. ఈ రోజు డేట్ అంటే ఏ మంత్కి వస్తుంది మనకి? 7th. 7th మంత్ వస్తుంది కాబట్టి. సో ఇది పోస్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇది పోస్ట్ అయిపోయింది కదా. సో ఈ పోస్ట్ అయినప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే డాక్యుమెంట్లోకి వెళ్తే, ఏ డాక్యుమెంట్ డేట్ ఏమి ఇచ్చాను నేను? డాక్యుమెంట్ డేటు 7th, ఐ మీన్ 2nd ఆఫ్ జూలై. ఇక్కడ కూడా 2nd ఆఫ్ జూలై ఇచ్చాను. సారీ. యాడ్ అయిపోయింది నా సిస్టమ్. హలో, వినిపిస్తుందా? హలో. ఎస్ ఎస్ వీరా. ఎస్ వీరా. పవర్ పోయింది మధ్యలో, మొబైల్ కనెక్ట్ చేశాను. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు అన్ని కూడా మనకి 7th మంత్లో ఉన్నాయి కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేశానంటే, నేను ఎండ్ యూజర్గా ఉన్నాను. ఎండ్ యూజర్గా ఉంటే నేను ఏం చేశానంటే, లాస్ట్ మంత్లో పోస్ట్ చేయాల్సినటువంటి ఒక డాక్యుమెంట్ నేను మర్చిపోయాను. నేనేం చేశానంటే, మళ్ళీ బాస్కి తెలిస్తే మళ్ళా ఆమ్, తిడతాడేమో అని చెప్పేసి నేనేం చేశానంటే, లాస్ట్ మంత్లో 2nd జూలైలో పోస్ట్ చేయాల్సింది ఇప్పుడు నేను పోస్ట్ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సిస్టమ్ ఏమంటుంది? ఓకే, పోస్టింగ్ పీరియడ్ అడ్జస్టెడ్ విత్ ద రెస్పెక్ట్. ఇక్కడ ఏమైందంటే, పోస్టింగ్ పీరియడ్ 6th అనుకో, ఐ మీన్ జూలై నుంచి జూన్ 1 నుంచి జూన్ 31 వరకు ఉన్నాయన్నీ కూడా జూలై, ఐ మీన్ పోస్టింగ్ పీరియడ్ 6కి వస్తుంది. తర్వాత జూలై 1 నుంచి జూలై 31 వరకు ఉన్నాయన్నీ కూడా పోస్టింగ్ పీరియడ్ 7th వస్తాయి అన్నమాట. సో సిస్టమ్ ఒకవేళ మనము ఇక్కడ డేటు వేరే పోస్టింగ్ పీరియడ్ సంబంధించిన డేటు ఎంటర్ చేసి ఇక్కడ కరెంట్ది కానీ లేకపోతే వేరేది వేసిన అనుకో, సిస్టమ్ ఆటోమేటిక్ ఇక్కడ అడ్జస్ట్ చేస్తుంది. ఇంతవరకు ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ప్రొసీడ్ అవ్వటానికి ట్రై చేస్తున్నాను. సిస్టమ్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది సిస్టమ్? పోస్టింగ్ పీరియడ్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ నాట్ ఓపెన్ వేరియంట్. ఫర్ వేరియంట్. ఓకే. అంటే ఇప్పుడు ఈ పోస్టింగ్ పీరియడ్, ఓ ఐ మీన్ నీ చేతిలో ఉంటుందా? యాజ్ ఎండ్ యూజర్ గా నువ్వు ఓపెన్ చేయగలవా? నువ్వు ఓపెన్ చేసుకొని పోస్ట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోగలవా? ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీ అనేది, లేకపోతే కీ యూజర్స్ అని ఉంటారన్నమాట మనకి, లేకపోతే నో. కీ యూజర్స్ లేకపోతే కన్సల్టెంట్స్ చేయాలన్నమాట నార్మల్ గా. ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది ఎందుకు సిస్టమ్ రెస్ట్రిక్ట్ చేస్తుందంటే, ఆ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేయలేదు కాబట్టి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదో తప్పు చేశావు అని నీకు, ఐ మీన్ వాడికి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జూలై, ఐ మీన్ జూన్ 2 పోస్ట్ చేయాల్సిన డాక్యుమెంట్ పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేయకపోతే ఓకే, నీ చేతిలోనే ఉందనుకోండి కంట్రోల్ అంతా కూడా, పీరియడ్ ఓపెన్ చేయటము క్లోజ్ చేసుకోవటం మొత్తం నీ ఇష్టమే అనుకోండి. అప్పుడు నువ్వు ఏ పీరియడ్ అయినా ఓపెన్ చేసుకొని ఏ పీరియడ్ లోనే పోస్ట్ చేసుకోవచ్చు. అట్లా పోస్ట్ అట్లా ఎవరు పడితే వాళ్ళు జస్ట్ ఎండ్ యూజర్ లెవెల్లో పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసుకొని ఆప్షన్ ఉంటే, ఫ్రాడ్స్ జరగటానికి లేకపోతే మిస్టేక్స్ జరగటానికి పాసిబిలిటీ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఎస్ ఎస్ వీరా. సో అందుకని ఏం చేస్తారు, అవి మీకు కంట్రోల్ ఇవ్వరు.
సో ఇప్పుడు ఈ పోస్టింగ్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయాలంటే మీన్ ఈ డాక్యుమెంట్ ని ఇప్పుడు ఎంటర్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క హైయర్ అథారిటీస్ యొక్క పర్మిషన్ తీసుకొని మెయిల్ పెట్టి ఇట్లా డ్యూ టు సమ్ రీజన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మర్చిపోయో సంథింగ్ ఏదో చేసి మీరు వాళ్ళకి మెయిల్ పెట్టి మెయిల్ అప్రూవర్ ద్వారా ఆ మెయిల్ ఎవరైతే కీ యూజర్ ఉన్నాడో అంటే పోస్టింగ్ పీరియడ్స్ ని ఎవరైతే ఓపెన్ చేస్తారో కీ యూజర్ అయితే కీ యూజర్ లేకపోతే ఎస్ఏపి సపోర్ట్ టీం ఉంటుంది అన్నమాట. సపోర్ట్ కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు పోస్టింగ్ పీరియడ్ అని ఓపెన్ చేస్తారు విత్ అప్రూవల్ ఫ్రమ్ హైయర్ అథారిటీస్. నువ్వు చెప్పగానే నీకు ఓపెన్ చేయరు వాళ్ళు పోస్టింగ్ పీరియడ్ ని. ఎవరైతే ప్రాపర్ మీన్ ఆథరైజేషన్ ఉంటుందో ఆ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు మెయిల్ త్రూ అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్ళు ఓపెన్ చేస్తారు, లేకపోతే నువ్వు చెప్పినవనే ఓపెన్ చేయరు అనమాట. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు కంట్రోల్ ద యూజర్ యాక్టివిటీస్. ఓకే, సో కంట్రోల్ ఎటువంటి మిస్టేక్ చేయకుండా యూజర్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడానికి మనం ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మన యొక్క ఆన్సర్ ఏంది, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? జిఎల్ జిఎల్. అకౌంట్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తామా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? ఎస్ ఎస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి జిఎల్ అకౌంట్ క్రియేషన్ కి సంబంధం ఉందా? కంట్రోల్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఎస్, కంట్రోల్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్. ఇప్పుడు మనం OB52 లో ఏం చేసినాము, పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. క్లోజ్. సో దానికోసం ఉపయోగిస్తాం కాబట్టి ఆన్సర్ ఇస్ బి. డిఫైన్ కరెన్సీస్ కాదు, ఎస్ఎన్ ఫిజికల్ ఇయర్స్ కాదు, క్రియేట్ జిఎల్ అకౌంట్స్ కూడా కాదనమాట. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ అసైన్ టు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని దేనికి అసైన్ చేస్తాం మనం? కంపెనీ కోడ్ కి. కంపెనీ కోడ్ కి. ఓకే, మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అయినా, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అయినా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయినా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా కూడా అన్నిటిని కూడా మనం కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది ఇక్కడ, క్రియేట్ చేసినాం OB52లో. OB52లో చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దేనికి అసైన్ చేసాం మనం? సెకండ్ స్టెప్ లో OB62లో వాట్ ఈస్ దిస్? కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. ఓకే, అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విల్ అసైన్ టు కంపెనీ కోడ్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం చేసినాం, డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం ఎక్కడ అసైన్ చేసినాం, దేనికి అసైన్ చేసినాం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని? కంపెనీ కోడ్ కి అసైన్ చేసినాం. తర్వాత డిఫైన్ పోస్టింగ్ పీరియడ్. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని డిఫైన్ చేసినాం. డిఫైన్ చేసినట్టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఎక్కడ అసైన్ చేసినాం మనం? కంపెనీ కోడ్. సేమ్ టైం అట్ ద సేమ్ తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని ఎక్కడ క్రియేట్ చేసినాం? OBC4 లో క్రియేట్ చేసినాం. సో ఈ క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని దేనికి అసైన్ చేసినాం మనం? ISP1 కంపెనీ కోడ్. కంపెనీ అది కంపెనీ కోడ్. అంటే మనము ఆల్మోస్ట్ మన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా దేనికి అసైన్ చేస్తాం? కంపెనీ కోడ్ కా, లేకపోతే వేరే అదర్ ఆబ్జెక్ట్ కా? కంపెనీ కోడ్. ఇక్కడ ఏ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈస్ అసైన్ టు కంపెనీ కోడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈస్ అసైన్ టు కంపెనీ కోడ్. తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ టు కంపెనీ కోడ్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ టు కంపెనీ కోడ్. అంటే మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి మేజర్ గా మనం వర్క్ చేసేది కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాం అనమాట. సో చాలా వరకు ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం.
వాటిల్లో మేజర్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ మేజర్, ప్రాఫిట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఇవన్నీ కూడా మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేసి మనం వర్క్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మన కంపెనీ కోడ్ లెవెల్లోనే కదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాల్సింది, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాల్సింది. సో అందుకని మనం ఎస్. కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం అనమాట. ఓకే. విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మెయింటైన్ చేయడానికి విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేస్తాం అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. టీ కోడ్ ఇవ్వలేదా ఇక్కడ? టీ కోడ్ గుర్తుందా మీకేమన్నా? ఓబీసీ ఫోర్ లో నాకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం చేసేది ఓబీసీ లో. ఓబీసీ 5 వచ్చేసరికి అసైన్ చేస్తాం అన్నమాట. తర్వాత ఓబీ 52లో ఇప్పుడు మనం ఏం చేసినాము, ఓపెన్ అండ్ క్లోజ్ కోర్స్. పోస్టింగ్ పీరియడ్ వేరే పోస్టింగ్ పీరియడ్స్, అంతే కదా. తర్వాత ఓబీ 50 ఎంత అయింది, ఓబీ 50 ఎక్కడికి తీసుకెళ్తుంది మనకి, ఓబీ 50 దీనికి రిలవెంట్ అయితే కాదు. ఓకే, వదిలేసేయండి. సో ఓబీ 50 కాదు. తర్వాత ఓబీ వై 6 అంటే మనకి గ్లోబల్ పారామీటర్స్ సంబంధించి అనమాట. అంటే ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ కి సంబంధించి ఓన్లీ ఓబీ 52 అనేది కనబడుతున్న టీ కోడ్ అన్నమాట. అంటే మెయింటైన్ విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు మెయింటైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. సో ఇక్కడ ఓబీ 52 ఆన్సర్. ఎందుకు ఓబీ 52 అంటే ఇక్కడ క్రియేట్ చేయడానికి ఏమి ట్రాన్సాక్షన్ కోడ్ ఏమి ఇవ్వాల నీకు. పోస్టింగ్ పీరియడ్స్ కి సంబంధించి దీంట్లో ఏది రిలవెంట్, ఇదేమో ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి సంబంధించింది, ఇదేమో ఏదో కన్వర్షన్ రేట్ కి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాదు. ఇదేమో గ్లోబల్ పారామీటర్స్ కి సంబంధించింది ఓబీ వై 6 అనేది. సో వీటిలో రిలవెంట్ ఏది ఉంది, మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనే నేమ్ వస్తుంది ఏది ఉంది, ఇది చూడండి. ఇదేంటిది, గ్లోబల్ పారామీటర్స్ అంటారు దీన్ని. కంపెనీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్ అంటే వీటిల్లో మనకి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ గా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది ఓబీ 52 అనమాట. ఓకే. సో ఆన్సర్ ఇస్ ఓబీ 52, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నమాట. దెన్ ఇఫ్ ఎ పోస్టింగ్ పీరియడ్ ఈస్ క్లోజ్డ్, వాట్ హ్యాపెన్స్? పోస్టింగ్ పీరియడ్ క్లోజ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు నేనేం చేసా, పోస్టింగ్ పీరియడ్ 6 ని క్లోజ్ చేసేసా. 6 ని క్లోజ్ చేసి 6th లోనే నేను డాక్యుమెంట్ ఎంట్రీ చేయడానికి ట్రై చేశాను, ఏమైంది? ఏం గమనించారు మీరు ఇందాక? 6ని క్లోజ్ చేసి 6లో నేను పోస్టింగ్ పీరియడ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది? F-02 నేను 6th ఐ మీన్ జూ జూన్ 2 డాక్యుమెంట్ పోస్ట్ చేయాలని చూస్తున్నాను. ఇది 6th పోస్టింగ్ పీరియడ్. డాక్యుమెంట్ పోస్ట్ చేయాలని చూశాను, ఏమైంది ఈడ? ఏమని వచ్చింది ఈడ? చెప్పండి, సిస్టమ్ ఏమని ఇచ్చింది ఇక్కడ?
హలో, ఉన్నారా? ఎస్ వీరా. ఇక్కడ ఈ ఎస్. సిస్టమ్ ఏమని చూపిస్తుంది? పోస్టింగ్ పీరియడ్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ వేరియంట్. అంటే ఆ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేయకపోతే సిస్టమ్ విల్ నాట్ డాక్యుమెంట్ అలౌ. ని అలౌ చేస్తుందా? నో వీరా. ఇక్కడ చూడండి, పోస్టింగ్ ఈజ్ అలౌడ్ వితౌట్ రెస్ట్రిక్షన్. పోస్టింగ్ అలౌ నో. చేయగలుగుతుందా? నో. లేదు. ఎస్ఏపి అలౌస్ ఓన్లీ వెండర్ పోస్టింగ్సా? వెండర్ పోస్టింగ్ అయినా కస్టమర్ పోస్టింగ్స్ అయినా వేరే పోస్టింగ్స్ ఏ అయినా కూడా సిస్టమ్ తీసుకోదన్నమాట. తర్వాత ఎస్ఏపి ఆటోమేటికల్లీ చేంజ్ ద పోస్టింగ్ డేటా. సిస్టమ్, నేను ఇక్కడ ఒక డేట్ ఇచ్చాను, 02, ఐ మీన్ July 2, 2026. ఓపెన్ చేయలేదు కదా ఈ సిస్టమ్ అని చెప్పి సిస్టమ్ ఆటోమేటిక్ గా ఈ డేట్ ని ఏమైనా చేంజ్ చేసిందా? నో వీరా. చేంజ్ చేయలేదు. కానీ ఏం చేసింది సిస్టమ్? ఎస్ఏపి ప్రివెంట్స్ ద పోస్టింగ్ టు ద పీరియడ్. అంతేనా? ప్రివెంట్ అంటే ఏంది? రిస్ట్రిక్ట్ చేసింది, ఎలౌ చేయలేదు. అంతే కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఫోర్త్ లో ఆప్షన్ ఏంటి? మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంది? ఎనీవన్? ఇట్స్ ప్రివెంట్స్. ప్రివెంట్స్ ద పోస్టింగ్స్ టు దట్ పర్టికులర్ పీరియడ్ అన్నమాట. అంటే సిస్టమ్ రెస్ట్రిక్ట్ చేసేస్తుంది, అంటే తీసుకోవట్లేదు సిస్టమ్. ఆ పోస్టింగ్ పీరియడ్ లో ఓపెన్ అని, ఐ మీన్ క్లోజింగ్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ లో పోస్టింగ్ ని సిస్టమ్ అలౌ చేయట్లేదు. దట్ ఈస్ కాల్ ఎస్ఏపి ప్రివెంట్స్ పోస్టింగ్ టు ద పీరియడ్ అన్నమాట. ఓకే. తర్వాత, హూ టిపికల్లీ ఓపెన్స్ అండ్ క్లోజ్ ద పోస్టింగ్ పీరియడ్స్? ఎండ్ యూజరా? మీరు ఓపెన్ చేస్తారా? బి సిస్టమ్. బి సిస్టమ్ బి అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఫినాన్స్ కాన్ఫిగరేషన్ టీమ్. ఫినాన్స్ కాన్ఫిగరేషన్ టీమ్ అంటే ఎవరు? కన్సల్టెంట్. కన్సల్టెంట్. అంటే కన్సల్టెంట్, లేకపోతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటాడు, లేకపోతే కీ యూజర్స్ అని ఉంటారు అన్నమాట. మనకి కేయు అంటారు వాళ్ళని నార్మల్ గా, నార్మల్ యూసేజ్ లో. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలవచ్చు. కానీ కొన్ని ఆర్గనైజేషన్ లో ఒక కేయు అనే నేమ్ తో చేశారు. కేయు మీన్స్ కీ యూజర్ అని అర్థం అనమాట. సో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది అనమాట. వేర్ హౌస్ క్లర్క్ వచ్చి ఓపెన్ చేస్తారా మనకి పోస్టింగ్ పీరియడ్ వేరేంటిని? నో వీరా. సేల్స్ రిప్రజెంటేటివ్ వచ్చి ఓపెన్ చేస్తారా మనకి? నో. చేయరు. అంటే మనకి ఓపెన్ చేసేది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది ఎవరంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఫినాన్స్ కాన్ఫిగరేషన్ టీమ్ అన్నమాట. బట్ నాట్ ఎండ్ యూజర్, బట్ నాట్ వేర్ హౌస్ క్లర్క్, బట్ నాట్ సేల్స్ రిప్రజెంటేటివ్. ఓకే. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కంట్రోల్డ్ బై పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ దేన్ని దేన్ని కంట్రోల్ చేస్తుందో ఫస్ట్ తెలుసుకుందాం. ఓపెన్ చేయ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయొచ్చా? ఎస్. క్లోజ్ చేయొచ్చా అవసరం లేని ఎస్. వాటిని? ఎస్. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి మన సంబంధం ఉందా? నో. నో వీరా. లేదు. ఈ అకౌంట్ టైప్ పోస్టింగ్ పీరియడ్స్, అకౌంట్ టైప్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటుందా మనకి పోస్టింగ్ పీరియడ్స్ లో? ఎస్. ఉంటది. ఎక్కడ? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ అకౌంట్ టైప్స్ అన్నమాట. ఏ ఈ ప్లస్ అంటే ఏంటంటే అప్లికేబుల్ టు ఆల్. ఓకే. ఏ అంటే వాట్ ఈస్ ఏ ఇండికేట్స్? టు పర్టికులర్. ఇక్కడ అకౌంట్ టైప్స్ అని చెప్పానా మీకు? అవునవును వీరా. ఆ సో అకౌంట్ టైప్స్ లో ఏ అనేది ఏది దేనికి సంబంధించింది? జిఎల్ ఏ మీన్స్ అసెట్స్, అసెట్స్. యా. డి మీన్స్ కస్టమర్, కస్టమర్. కే మీన్స్ వెండర్, ఎం మీన్స్ మెటీరియల్స్. మెటీరియల్, ఎస్ మీన్స్ సేల్స్. జిఎల్. జిఎల్. యా. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, మీకు ప్రీవియస్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అకౌంట్ టైప్స్ అంటే ఏంది. అకౌంట్ టైప్స్ రిప్రజెంట్ ద నేచర్ ఆఫ్ అకౌంట్. ఏ అంటే ఎసెట్స్ అని, డి అంటే కస్టమర్స్ అని, కే అంటే వెండర్స్ అని, ఎం అంటే మెటీరియల్ అని, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్ అని, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అని చెప్పాను. ఇంకా మీకు
ఈ కే అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రెడిట్ అనుకోమన్నా, క్రెడిట్ అనే నార్మల్ క్రెడిట్ చేసేది వెండర్స్ ని కాబట్టి క్రెడిట్ అనుకోమన్నాను. డెబిట్ చేసేది కస్టమర్స్ ని కాబట్టి డెబిట్ అనుకోమన్నాను. ఇవన్నీ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒకసారి ఈ సబ్జెక్టు ఇంకోసారి రివిజన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అంటే మనం పోస్టింగ్స్ ని ఓపెన్ చేసేటప్పుడు ఐ మీన్ పోస్టింగ్స్ ని ఓపెన్ చేయొచ్చు, పోస్టింగ్స్ ని క్లోజ్ చేయొచ్చు. ఎట్ వాట్ లెవెల్ అంటే మనం ఎసెట్ ఐ మీన్ అకౌంట్ టైప్ లెవెల్లో కూడా మనం ఏ ఏ అంటే వచ్చేసరికి ఎసెట్, డి అంటే చూడండి, ఏ అంటే ఎసెట్, డి అంటే కస్టమరు, జి అంటే జిఎల్ అకౌంట్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్, ఎం అంటే మెటీరియల్, వి అంటే కాంట్రాక్ట్, కే అంటే వెండర్స్ అన్నమాట. సో ఇవన్నిటి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, సో అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ లో ఫస్ట్, సెకండ్, ఏ, బి, డి కరెక్ట్. కానీ నెంబర్ రేంజెస్ అని ఏమైనా ఉన్నాయా? నీకు ఎక్కడన్నా నెంబర్ రేంజెస్ ఇచ్చాను? నో నో బేటా. సో ఆన్సర్ ఈస్ సి, అంతేనా? ఎస్. నాట్ కంట్రోల్ బై పోస్టింగ్ పీరియడ్ అంటే డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం కంట్రోల్ చేయదు. ఓకే, విచ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ డిటర్మైన్స్ వెదర్ పోస్టింగ్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ అకౌంటింగ్ పీరియడ్? ఫీల్డ్ స్టేటస్ ఐ మీన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏ పోస్టింగ్ పీరియడ్ లో ఐ మీన్ పోస్టింగ్స్ చేయాలి అనేది అలౌ చేసేది ఎవరు? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాదు. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాదు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో జస్ట్ మనం ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ని డిఫైన్ చేస్తాము. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏం డిఫైన్ చేస్తాం మనము? ఏ ఫీల్డ్ డిస్ప్లే అవ్వాలి, ఏ ఫీల్డ్ డిస్ప్లే అవ్వకూడదు, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ ఆప్షనల్ అనేది మనం డిఫైన్ చేసేది అక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో. అంటే పోస్టింగ్ పీరియడ్ కి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సంబంధం లేదు. ఇంకొకటి టాలరెన్స్ గ్రూప్స్. టాలరెన్స్ గ్రూప్స్ అంటే ఏం చెప్పాను నేను? కస్టమర్స్ కి ఐ మీన్ ఎండ్ యూజర్స్ కి ఎంత ఐ మీన్ ఎంత లిమిట్ వరకు పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో, ఐ మీన్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి హయ్యర్ లిమిట్ ఇస్తారో అది టాలరెన్స్ గ్రూప్. జిఎల్ టాలరెన్స్ ఐ మీన్ యూజర్ టాలరెన్స్ గ్రూప్. మళ్ళీ మనకి టాలరెన్స్ గ్రూప్స్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ టాలరెన్స్ ఉన్నాయి. కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్, తర్వాత జిఎల్ టాలరెన్స్ గ్రూప్స్, అట్లా ఉన్నాయన్నమాట. సో ఆ టాలరెన్స్ గ్రూప్స్ కి మనం పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి సంబంధం లేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంది? ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది కరెక్ట్ ఆప్షన్, అంతేగా? ఓకే, ఎస్ ఎస్ బేటా. రిమైనింగ్ రేపు మీకు కనెక్ట్ అవుదామండా రేపు. ఆల్మోస్ట్ రేపు ఎల్లుంట్లో మాక్సిమం రేపు ఒక 1.5 అవర్ తీసుకొని కొంచెం లాగి చేసాం అనుకోండి, మండే నుంచి మనము అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఇంత ఎక్కువ ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే మీరు ఈ సబ్జెక్ట్ మర్చిపోకూడదు అనమాట. నా కాన్సెప్ట్ అది. రేపొద్దున ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుద్ది. ఏమన్నా ఎస్ఏపి సర్టిఫికేషన్ చేయాలనుకోండి మీరు, ఈ సర్టిఫికేషన్ కి ఇప్పుడు నేను చెప్పే ఈ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు రియల్ టైంలో వర్క్ చేయడానికి కూడా ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో వీటిని మూటిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ప్రతిదానికి స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్క్రీన్ చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారిగా గుర్తుండదు మీకు. మల్టిపుల్ టైమ్స్ నేను స్క్రీన్ చూపిస్తే ఏంటంటే మీకు ఇంకా మర్చిపోకుండా ఉంటారన్నమాట. సో మళ్ళీ సేమ్ ఇదే రికార్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు దాకా నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్పానో, ఒక 50 క్లాసెస్ లో చెప్పానో, ఈ 50 క్లాసెస్ లో చెప్పింది మొత్తం కూడా ఈ 2-3 క్లాసెస్ లో మళ్ళీ కవర్ అవుతుంది మొత్తం కూడా ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఓకే, ఒకవేళ మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఐ మీన్ మీకు అంత టైం లేదు చదువుకోవటానికి,
ఈ 2-3 క్వశ్చన్, ఐ మీన్ జిఎల్ అకౌంట్ కి రిలేటెడ్ గా, సే ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ రిలేటెడ్ గా ఈ 2-3 రికార్డింగ్స్ మీరు వినగలిగితే, ఎటువంటి టెన్షన్ లేకుండా స్క్రీన్స్ అన్ని చూడగలిగితే, మీరు ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. అట్ ద సేమ్ టైం నేను ఏం చేస్తాను అంటే, తర్వాత ఏపీకి ఇలానే చెప్తాను, ఏఆర్కి ఇలా చెప్తాను, ఎసెట్ అకౌంటింగ్కి ఇలానే చెప్తాను. ఓకే, రిమైనింగ్ వాటన్నిటికి కూడా ఇలానే చెప్తాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళా ఇప్పుడు ఈ 80 క్వశ్చన్స్ ఎలా అయితే నేను ప్రిపేర్ చేసి మీకు క్వశ్చన్ ఇచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, అట్లా లాస్ట్లో ఏం చేస్తా అంటే ఓవరాల్ గా ఒక 300-400 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి, GL కి కొన్ని, ఏపీకి కొన్ని, ఏఆర్ కొన్ని, ఎస్ఎట్ కొన్ని కొన్ని ప్రిపేర్ చేసి, వాటన్నిటిని కూడా సమరైజ్ చేసి మీకు మళ్ళా ఒక 3-4 క్లాసెస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా ఇప్పుడు దాకా చదివిన మొత్తము ఆల్మోస్ట్ మీకు చాలా వరకు గుర్తుంటది. ఇంకా అవి చూసినప్పుడు మాక్సిమం గుర్తుంటాయి అన్నమాట మీకు. రివిజన్ చేసుకోవటానికి ఆ లాస్ట్ లో ఉన్న 3 or 4 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, అవి మీరు ఒక్కసారి ఇంటర్వ్యూకి 2 రోజుల ముందు మీరు అవి మొత్తం వినగలిగితే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని సబ్జెక్ట్ లోకి ఇంక్లూడ్ చేస్తున్నాను, ఐ మీన్ తీసుకెళ్తున్నాను అనమాట డెప్త్ గా. ఓకే. సో ఈరోజు టైం అయింది కదా ఆల్రెడీ. రిమైనింగ్ క్లాసెస్ రేపు ఆ, మ్, చెప్పుకుందామండి. ఐ మీన్ రిమైనింగ్ క్వశ్చన్స్. ఒకవేళ మీలో ఎక్కువ మెజారిటీ పీపుల్ కుదరదు అనుకుంటే నాకేం చేస్తా అంటే పింగ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అందరూ ఒకళ్ళిద్దరే అయితేనైతే తీసుకోను. సో మేజర్ గా 1 or 2 మెంబర్స్ మిస్ అయ్యి తక్కిన వాళ్ళందరూ వింటామంటేనే తీసుకుంటాను, లేకపోతే తీసుకోను అనమాట. సో అది మీరు ఇండివిజువల్ గా నాకు పింగ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, వాట్సాప్ లో. ఓకే. ఓకే విరాట్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్. కెన్ ఐ వైండ్ అప్ ద కాల్ నౌ? ఓకే విరాట్, రేపు ఏ టైమింగ్స్ ఉండొచ్చు?